నరసరావుపేట వైసీపీలో ఒక కలకలం. మొన్న అక్కడ డిగ్రీ కాలేజీలో జగన్ పేరు ఎత్తగానే ఆహా ఊహో అనే ఒక ఆహాకారాలు వినిపించడంతో అందరూ అబ్బా జగన్ యొక్క క్రేజ్ ఇంకా తగ్గలేదు అనడానికి నరసరావుపేట ఒక వేదిక అయిందని సంతోషించేలోపు వైసీపీ అక్కడ ఒక మచ్చబడింది. అదేంటంటే గతంలో రంజీ క్రికెటర్ నాగరాజు అనే ఒక అతను సిక్కోలు జిల్లాకు చెందినోడు. అతను ఆంధ్ర రంజీ జట్టుకి ఆడాలనుకుంటున్న ఒక పరిస్థితుల్లో అప్పట్లో 2019లో ఈ ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి ప్రభుత్వం మారిన తర్వాత నాకు ఒక రైల్వే జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నాటి స్పీకర్ కోడెల ఆయన కొడుకు శివరాం నా నుంచి 15 లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి ఇతను కేసు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఆ రోజుల్లో కోడెల శివప్రసాద్ని ఈ కేసుల వెంబడి తిప్పేయడం, గందరగోళం జరగడం. సరే అదొకటే కాదు, కుర్చీల కేసులు ఇంకా చాలా ఉన్నాయి కదా అప్పట్లో. దీంతో ఆయన బలవన్మరణం పాలవడం ఇవన్నీ జరిగినాయి. మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు బుడిమూడి నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేట విలేజ్. నేను ఆంధ్ర తరపున మరియు ఐపీఎల్లో కూడా క్రికెట్ ఆడడం జరిగిందండి. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కోడెల శివరాం గారి మీద మరియు వాళ్ళ తనయుడు అయిన కోడెల శివరాం గారి మీద చీటింగ్ కేసు పెట్టడం జరిగింది సార్. వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి కేసు పెట్టమని చెప్పడం వల్లే ఆ రోజు పెట్టడం జరిగింది సార్. ఈరోజు నా తప్పు తెలుసుకున్నాను. లోక్ అదాలత్ ఉందని తెలిసి ఈరోజు నరసరావుపేట సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ నేను అతని మీద పెట్టిన కేసు అది నా తప్పుపూర్వకంగా నా ఉద్దేశపూర్వకంగా పెట్టింది, దాన్ని రాజీ చేసుకుంటానని అడగడం జరిగింది. సిఐ గారు కూడా లోక్ అదాలత్లో పెట్టి హెల్ప్ చేశారు సార్. నరసరావుపేటను చూస్తే నాకు అసూయ కలుగుతుంది సార్. ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కోడెల శివప్రసాద్ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ నరసరావుపేట ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా తప్పుని క్షమించాలని వాళ్ళ కుటుంబాన్ని వేడుకుంటున్నాను సార్. ఎప్పుడైతే ఈ బలవన్మరణం పాలవడం ఇదంతా అక్కడ ఆయన పల్నాటిగా పుల్లిగా పేరుంది ఎవరికి, కోడెల అంటే. అలాంటి కోడెల అనేవాడు ఆ విధంగా వరుస కేసులు బనాయించడం వెనక ఆ రోజుల్లో ఒక విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆఫ్ నరసరావుపేట వాళ్ళ యొక్క పార్ట్ ఉందని చెప్పేసి అతను తాజాగా నరసరావుపేట కోర్టుకు వచ్చి ఆ అదాలత్లో పాల్గొని అక్కడ తన యొక్క కేసుని ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు ఇది అటు తిరిగి ఈ రంజీ మ్యాచ్ మళ్ళీ పెట తిరిగిందంటే విజయసాయిరెడ్డి అనేవాడు ఈ పాపాలన్నింటినీ నేను శాశ్వతంగా తప్పుకున్నాను, నాకు వద్దుల నాయన ఈ పేడ నేను భరించలేను అని చెప్పి తప్పుకున్నాడు. దానితో అతను నాన్నలోకులు తీసి పక్కన పడేయండి. ఇప్పుడు హీరోగా రేపటికైనా గెలుస్తాం కదా, మనం రాజకీయం మనం చేయాల్సింది తప్పదు కదా అని చెప్పి చేయాల్సినోడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇరుక్కుపోయాడు అడ్డంగా. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి పోయి పోలీసుని ఆశ్రయించారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, గోపిరెడ్డి అనేవాడు ఓ పెద్ద వెధవగా ఒక పెద్ద చెడ్డ పేరుతో ఒక ముద్ర వేయించుకొని లోకల్ వైసీపీలో ఒకనొక దారుణమైన అక్కడ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇతను ఏమని వచ్చి మొత్తం చెప్పేశాడో అతను చెప్పడం ఏం చెప్పాడంటే, అయ్యా నేను ఆ రోజుల్లో నేను పెట్టిన కోడెల మీద పెట్టిన కేసు అనేది చాలా తప్పుడుది, అది దాని వెనకాల ఆ రోజుల్లో వైసీపీ నాయకుల హస్తం ఉంది, దయచేసి నన్ను మన్నించండి. ఇప్పటి వరకు నా కేసు ద్వారా అది ఇంకా దర్యాప్తు కూడా సాగుతుందంట. నా కేసు ద్వారా బాధపడ్డ కోడెల కుటుంబానికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను అని చెప్పి అతను సెంటిమెంట్ కూడా పండించడంతో ఇప్పుడు ఏమైపోయిందంటే గోపిరెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఒకళ్ళని ఇప్పుడు అదేదో చెప్తారు, కర్మ అనేది ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ అవుద్ది, కాకపోతే కాస్త లేట్ ఉంటుందేమో వెనక ముందు, అంతే తప్ప ఏమి దాన్ని అది ఆగదు అన్న చెప్పినట్టు ఆ రోజున పెద్ద ఆయన పాలిట ఇది ఒక పెద్ద ఉపద్రవంలాగా మారిన ఈ కేసు ఈరోజు రివర్స్లో ఎవరైతే పెట్టించడానికి వెనక ఉన్నారో వాళ్ళ వెనక్కే వచ్చిందా అని టాక్ నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అక్కడ, ఇప్పుడు విజయసాయిరెడ్డి అవుట్, గోపిరెడ్డి అయితే స్టిల్ ఉండాలి కదా, ఎందుకంటే రాజకీయాలు చేసుకోవాలి కదా. ఈ క్రమంలో అతనికి ఈ కేసు
ఉచ్చులాగా బీయించుకుంటే రాజకీయంగా ఆయన ఎదుగుదలకు నష్టం కదా. బేసిక్గానే పల్నాడు అనగానే కొద్దిగా కోడల సెంటిమెంటు, ఆయనకి అక్కడ వాల్యూ, ఆయనకి అక్కడ చాలా మర్యాద ఉంది. అలాంటి వ్యక్తి మీద ఒక తప్పుడు కేసు బనాయించారు. ఇలాంటి కేసుల కారణంగా ఆయన చనిపోయాడు అనేది ఒక పెద్ద మళ్ళీ తిరిగి పాతకాయం తిరిగి తిరగదోడితే అక్కడ కండిషన్ ఏంటి? ఇప్పుడు ఈ రంజీ మ్యాచ్లో లాస్ట్కి ఇరుక్కుంది ఎవరు? నాగరాజు చేసిన గుగ్లికి బౌల్డ్ అయింది ఎవరు అంటే గోపిరెడ్డి అనేవాడు ఆ రోజున ఆ విధంగా ఎదిష్టాలని చెప్పిందా, సొంతంగా ఆయనే అలా చేయాలనుకున్నాడా, నాసరావుపేటలో కోడెలా ఆయన యొక్క లెగసీని భూస్థాపితం చేయాలనుకున్నాడా? మొత్తానికైతే టోటల్గా ఈరోజు ఇరుక్కున్నాడు ఎవడు అంటే గోపిరెడ్డి. కోడెలా ఆయన విజయసాయిరెడ్డి వీళ్ళెవరు లేరు. ఇప్పుడు మిగిలింది ఎవరు అంటే అక్కడ జగన్ పేరు చెప్పు, వైఎస్ఆర్సీపీ పేరు చెప్పు, బతుకుదాం అనుకున్న, రాజకీయంగా ఎదుగుదలని చూసుకుందాం అనుకున్న సో అండ్ సో గోపిరెడ్డి పరిస్థితి ఏంటంటే కుడిదలో పడ్డ ఎలకలాగైపోయింది. ఇలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అవి ఎప్పటికైనా సరే రివర్స్ అవుతాయి అనేది గుర్తించకపోతే వీళ్ళందరికీ చాలా పెద్ద ప్రాబ్లం ఇది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు.